రాష్ట్ర ప్రజలందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో ఈ రోజున ముందుకు రావడం జరిగింది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి ద్వారా కూడా, పవన్ కళ్యాణ్ గారి తరపున కూడా రాష్ట్ర ప్రజలకి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మొన్న జరిగినటువంటి గ్రామ సభలు మన రాష్ట్రంలోనే కాక ఒకేసారి ఇన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం అనేది ఇప్పటివరకు కూడా భారతదేశం మొత్తం మీద కూడా మొట్టమొదటిసారిగా మేధావులందరూ చెప్తూ ఉన్నారు. అంటే గత ప్రభుత్వం ఏ విధంగా పంచాయతీలు నిర్వీర్యం చేసి వారికి ఉన్నటువంటి అధికారాలని వారు అనుభవించకుండా వారు అధికారంతో గ్రామంలో ఉన్నటువంటి సంపదను కానివ్వండి, వారి గ్రామానికి వచ్చిన ఆదాయాన్ని కానివ్వండి, గ్రామంలో అభివృద్ధి చేసే కార్యక్రమంలో కూడా ఎక్కడా కూడా వారిని పక్కదారి పట్టించి వారందరూ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మంత్రివర్యులుగా ముఖ్యంగా గ్రామ వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడైతే బలహీనంగా మనం కనిపిస్తూ ఉన్నాం గ్రామాల్లో ప్రతి గ్రామానికి కూడా వారికి అధికారాలు ఇవ్వాలి, గ్రామ సర్పంచ్కి అధికారాలు ఇవ్వాలి, గ్రామంలో ఉన్నటువంటి నాయకులే, గ్రామ ప్రజలే వారి అభివృద్ధి వారే చేసుకోవాలనే ఒక ఆకాంక్షతో మంచి సదుద్దేశంతో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. మేము ముందుగా వారికి రాష్ట్ర ప్రజలందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ పట్టుకొమ్మలే ఉన్నాయంటే పంచాయతీలే. ఏ అభివృద్ధి జరగాలన్నా ఎక్కడైనా సరే గ్రామస్తులు బాగుంటేనే తద్వారా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి రైతులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి కార్మికులు కానివ్వండి, వారందరూ బాగుంటేనే రాష్ట్రం కానీ భారతదేశం కానీ బాగుంటుంది. ఆ ఉద్దేశంతో గ్రామ వ్యవస్థని బలోపేతం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే చిన్న పంచాయతీలకి 10,000, పెద్ద పంచాయతీలకి 25,000 ఇవ్వడం జరిగింది ఆ యొక్క గ్రామ సభలు నిర్వహించుకోవడం కోసం. అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రతిపక్షాల వారిని ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా దౌర్జన్యాలు చేసి అందరిని కూడా కేసులతో భయపెట్టి కొట్లాడి అందరిని కూడా భయపెట్టి నామినేషన్ కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షం టీడీపీ కూడా మేము బహిష్కరిస్తుంది ఎన్నికలని చెప్పడం జరిగింది. దాని ద్వారా 70 నుంచి 80% వరకు ఆ రోజున జనసేన పార్టీ పోటీ చేసింది గ్రామ పంచాయతీల్లో. దాని ద్వారా 70 నుంచి 80% వరకు వైసీపీ వారు ఉన్నారు గ్రామ పంచాయతీల నాయకులుగా. వారు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ పంచాయతీలు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిపోయారు. అయినా కూడా మేము ఎక్కడ పార్టీలను చూసుకోలేదు. మా యొక్క పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, గ్రామం బాగుపడాలంటే సర్పంచ్ ద్వారానే బాగుపడాలి, సర్పంచ్కి అన్ని అధికారాలు మేము ఇస్తామని చెప్పి సదుద్దేశంతో వారికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. మాదంతా ఒకటే, రాష్ట్రం అంతా ఒకటే, ఇక్కడ కులాలు మతాలు పార్టీలు లేవు, అభివృద్ధి చేయడం మా ధ్యేయంగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందడుగు వేస్తున్నారు. వారికి మేము అందరం తోడుగా, వారు చేసే ప్రతి పనికి మేము తోడుగా ఉంటూ ఈ యొక్క గ్రామ వ్యవస్థని బలోపేతం చేసే దానిలో మేము కూడా భాగస్వాములు అయినందుకు సంతోషిస్తూ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపు 2వ తారీఖు జరగబోయేటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా వారు ఇప్పుడు చెట్లు పెంచే కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రం అంతా కూడా కార్యకర్తలందరూ ప్రత్యేకంగా ఆ రోజున వారు చేసుకునేటువంటి కార్యక్రమాలతో పాటుగా ఈ కార్యక్రమాన్ని, చెట్లు నాటే కార్యక్రమాన్ని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని చెప్పి సూచిస్తూ సెలవు తీసుకుంటాం.